పిల్లకి ఇదివరకే పెళ్ళైపోయింది బాబాయ్. ఇదిగో మొదటి పెళ్లి శుభలేక. ఏమిటండి, ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతారేంటమ్మా? ఒకసారి పెళ్ళైన పిల్లను మా గంట కడతారా? ఏమమ్మా, మొదటి మొగుడు పోయాడా? మోజు తగ్గి వదిలేశాడా? మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నా పిల్ల బంగారం నిప్పు. ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. పొరపాటు మీది కాదమ్మా, మాది. తండ్రి లేని పిల్లని జాలిపడి కట్నం లేకుండా పెళ్లికి సిద్ధపడ్డామే, ఆ పొరపాటు మాది. పదండ్రా. కాస్త ఆగండి బాబు, నా పిల్ల బతుకుని అన్యాయం చేయకండి. నా మాట నమ్మండి, మీ కాడు పట్టుకుంటాను. నిజంగా మాకేం తెలియదు. ఇదిగో చూడమ్మా, శుభలేక ఫోటోలతో సహా కనిపిస్తుంటే ఇంకా మీకేం తెలియదంటే ఎలాగమ్మా? పెళ్లి అనేది నమ్మకంపై జరిగే శుభకార్యం. కన్నీళ్లతోటి కాళ్ళు పట్టుకుంటేనే జరిగేది కాదమ్మా. ఇదిగో చూడమ్మా, మొదటి మొగుడే బతుకున్నట్టయితే చీర సారా పెట్టి వాడితో ఇంటికి పంపు. వాడు చచ్చాడనుకో, దీని ఎత్తి నిండా ముసుకేసి నీకు తోడుగా ఇంట్లో కూర్చోబెట్టుకో. పదండయ్యా, పదండి పదండి. నాకున్న ఒకే ఒక ఆధారం మా అమ్మ పోయింది. నేనొక అనాథనైపోయాను. ఊళ్ళో వాళ్ళంతా నన్ను నేరస్తురాలు చూసినట్టు చూడసాగారు. సహాయం చేసేవాళ్ళు లేరు, సలహా చెప్పేవాళ్ళు లేరు. నాకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నేను చెయ్యని నేరానికి నేను ఎందుకు బలైపోవాలని ఆలోచించాను. నేను ఒక నిర్ణయానికి వచ్చి, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదమ్మా. అన్యాయాన్ని అధర్మాన్ని సహించే వాళ్ళకన్నా వాటిని ఎదిరించి పోరాడేవాళ్ళంటేనే దేవుడికి ప్రీతి. ఎల్లవేళలా ఆ కోదండరాముడు నీకు తోడుగా ఉండి నీడలా ఉండి సర్వదా నిన్ను కాపాడతాడమ్మా. శుభం. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది మోసమో ద్రోహమో? మీ అబ్బాయి నా మెళ్ళ తాళి కట్టలేదు కాబట్టి నేను ఇంటి కోడల్ని కాదంటారా? శుభలేఖ వేసి నా బ్రతుకు బజారుకు ఎక్కించారు కాబట్టి నన్ను నైతికంగా కోడలుగా ఒప్పుకుంటారా?